పర్వతం లోపల ఉన్న గుహలో దాగి ఉన్న ఆలయాన్ని మీరెప్పుడైనా చూశారా? అక్కడ శివలింగం ఏడాది పొడవునా నీటిలో మునిగి ఉంటుంది. ఇది పురాణం కాదు, ఇది బుద్ధ మహాదేవ గుహ ఆలయం. మధ్యప్రదేశ్లోని పచ్మర్హి ఒడిలో ఉన్న ఒక మర్మమైన ప్రదేశం. ఇక్కడి శివలింగం మానవులు సృష్టించలేదు, ఇది సహజంగా ఏర్పడింది. మరియు దాని చుట్టూ ఉన్న చెరువు ఏడాది పొడవునా చల్లని పవిత్ర జలంతో నిండి ఉంటుంది. ఇంకా గుహ పైకప్పు నుండి వేలాడుతున్న రాళ్లు శివుని జటాశయ తాళాలను పోలి ఉంటాయి. దీనివలన దీనికి జటాశంకర్ అనే పేరు వచ్చింది. భస్మాసురుడు శివుడిని చంపడానికి ప్రయత్నించినప్పుడు అతను ఈ గుహలో దాక్కున్నాడని, మరియు అక్కడే విష్ణువు మోహిని రూపంలో రాక్షసుడిని జయించాడని పౌరాణిక నమ్మకం. అందుకే దీనిని గుప్త మహాదేవ, బడ మహాదేవ అని పిలుస్తారు, మరియు స్థానికులు దీనిని బుద్ధ మహాదేవ అని పిలుస్తారు. పాండవులు తమ వనవాసం సమయంలో అక్కడ ఉన్నప్పుడు శివుడు ఈ గుహలో వారికి కనిపించాడని చెబుతారు. కాబట్టి దీనిని బుద్ధ మహాదేవ అని పిలుస్తారు. అంటే పురాతన కాలం నుండి శివుడు పూజించబడ్డాడు. ఆ గుహకు చేరుకోవాలంటే దట్టమైన అడవులు, రాళ్లగుండా వెళ్ళాలి. మీరు కూడా ఈ జలమయమైన శివగుహను సందర్శించాలనుకుంటే వ్యాఖ్యలలో హర్ హర్ మహాదేవ్ అని రాయండి.